గొల్ల కాపర్ల విషయంలో గొర్రెలది ఒక స్కీమ్ పెట్టాను. స్కీమ్ ఎందుకు పెట్టినారంటే తాత్కాలికంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికలలో లబ్ధి పొందడానికి అనేక ప్రయత్నాలు అనేక జిమ్మిక్కులు చేసి కేసీఆర్ గారు రకరకాల విషయాలు తీసుకొచ్చి అందులో గొర్రెలు పంపిన కార్యక్రమం కూడా ఒకటి పెట్టింది. మొదటిసారి పెట్టినప్పుడు మొదటి విడతగా దాదాపు 3,96,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే అందులో కొంతమందికి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసి ధర్నాలు చేసి ఇవన్నీ చేసినప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పెండింగ్లో పెట్టి ఆపేశాడు. తర్వాత హుజురాబాద్ మున్గోడు ఎలక్షన్ రాగానే మళ్ళీ మొదలు పెట్టేశాడు. మళ్ళీ గొర్రెలు పంపిన కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టేసి అందరికీ అప్లికేషన్ తీసుకొని మీకు ఇచ్చేస్తాం, డబ్బులు వేసేస్తాం, ఎలక్షన్లో డబ్బులు వేసేస్తామని చెప్పి మొదలుపెట్టి ఎలక్షన్ రాగానే మేము ఇయనికి రెడీ ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ ఆపింది అని మున్గోడులో కూడా ఇదే విధంగా మాటలు చెప్పి ఓట్లు తీసుకోవడానికే ప్రయత్నం చేశాడు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న మొన్న వచ్చిన న్యూస్ ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు తాము 43,750 రూపాయల లెక్క దాదాపు 2 లక్షల చిల్లర అప్లికేషన్లు పెట్టుకుంటే 89,000 మంది డబ్బులు కట్టేశారు. దాదాపు 2 కోట్ల పైన డబ్బులు కట్టేశారు, 3,000 కోట్లు కట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన చెప్పేది ఏంటంటే మేము ఈ డబ్బులు ఈ 43,000 చిల్లర కట్టినవి అన్ని మీకు రిటర్న్ చేసేస్తాం, ఎవరు అవసరం ఉంటే తీసేసుకోరు, అప్లికేషన్ పెట్టమన్నారు. అసలు ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళకేమన్నా లాభం జరుగుతుంది, మాకు సబ్సిడీ మీద గొర్రెలు ఎక్కువ వస్తాయి, మేము బాగుపడతామనే ఉద్దేశంతో వాళ్ళు కడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 100 రోజులలో మేము మీ అందరికి ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంటే చెప్పింది. అప్పుడు మీకు అందరికీ 1,75,000 కాదు 2 లక్షలు ఇస్తాము, మధ్యన దళారీలు లేకుండా మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు అప్పు చప్పు చేసి వాళ్ళ దగ్గర 50,000 లక్ష రూపాయలు ఇంట్లుండే కదా, వాళ్ళు ఏదో 10, 5 కొనుక్కొని దాన్ని పెంచుకుంటూ దాని పిల్లలు పెడుతుంటే దాన్ని అమ్ముకుంటుంటారు. ఈయన అత్యాశ చూపించి నా గొల్ల కుర్మలు కరోడుపతులు అవుతారు, లక్షాధికారులు అవుతారు, మీ ఇంట్లో డబ్బే డబ్బు అని నేను మొదటిసారి ఆయన గొర్రెలు పంపినప్పుడు నేను చూసిన పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి చెప్పిండు, ఇప్పటి నుంచి వీళ్ళందరూ ఈ చీయకూర మంచి అగ్గు దొరుకుతుంది, మనకు లక్షాధికారులు అయిపోతారు గొల్ల కుర్మలు అని ఈ స్పీచ్లో చాలా కేసీఆర్ గారు చెప్పడం ఎట్లుంటుంది అంటే చాలా గంభీరంగా చాలా అతుకునేలాగా చెప్తాడు. పాపం వాళ్ళు కూడా అనుకున్నారు ఏమో 10-20 గొర్రెలు ఎందుకు ఒకటేసారి 100 పంచుకుందాం, 100 అమ్ముకుందాం అనుకుంటే అస్సలు కేసరి వచ్చి ఇప్పుడు ఎవరైనా ప్రైవేటు వ్యక్తి మోసం చేస్తారు. ఇట్లా ఏమని మీరు 40,000 కడితే మీకు 1,20,000 ఇస్తాం, లేకపోతే 50,000 కడితే 2 లక్షలు ఇస్తాం. ప్రభుత్వము ఈరోజు ఇది ప్రభుత్వ సిస్టమ్, అది కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది కాదు ముఖ్యం. వీళ్ళు డబ్బులు కట్టింది, డీడీలు కట్టింది ప్రభుత్వానికి కట్టారు. మరి ప్రభుత్వానికి డబ్బులు కట్టినప్పుడు వచ్చిన ప్రభుత్వం మీ డబ్బులు మీకు ఇస్తామంటే మనం ఏమైనా అగ్రిమెంట్ చేసుకొని ఎకరం భూమి అగ్రిమెంట్ చేసుకొని పైసలు ఇచ్చి 7 నెలల దాకా మనం ఇవ్వకపోతే నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే కోర్టుకు పోతావు. మరి వీళ్ళు డీడీలు కట్టిర్రు, గవర్నమెంట్ కట్టిర్రు, దాదాపు వచ్చిన కోట్ల రూపాయలు వీళ్ళు వాడుకున్నారు, గవర్నమెంట్ వాడుకున్నారు. చలో వాళ్ళ డబ్బులు ఏదో వాళ్ళ డిపాజిట్ రూపంలో కూడా లేదు, వాడుకున్నారు. ఇవాళ ఏమంటున్నారు, మీ డబ్బులు మీరు తీసుకోండి అంటున్నారు. మరి వాళ్ళు తీసుకుంటే ఆ డబ్బులు 43,000 వాళ్ళు 7, 8 నెలలు 10 నెలలు అయిన వాళ్ళు ఉన్నారు, దాని ఇంట్రెస్టే దానికి వడ్డీ అవుతుంది. వాళ్ళ పైసలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆయన ఏమంటుండు, ఇందులో అవినీతి బాగా జరిగింది, విచారణ చేయాలంట. అయ్యా నువ్వు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడివి, మీ ముఖ్యమంత్రి, మీకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈడ జరిగింది ఇప్పుడు ఇందులో అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ ఏదేశారు ఏసీబీ ఎంక్వైరీ వేసిండ్రు. ఏసీబీ ఎంక్వైరీ వేసి ఎవరిని వేసిర్రు? చిన్న అధికారులను పట్టుకుంటున్నారు. ఇంత పెద్ద జరిగిందంటే దాంట్లో అందరూ మంత్రులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మంత్రి ఓఎస్డీ ఉన్నాడు అని కూడా ఒకటి వచ్చింది ఇందులో.
మంత్రి ఓఎస్డి మంత్రి బీఆర్ఎస్ ఓడిపోగానే కూడా ఏమన్నారు, ఆఫీసులకు వెళ్ళి ఫైల్ అని పోతున్నాయి అన్నారు. అది ఎంతవరకు ఇచ్చిందో చెప్పారు. అసలు వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతుండు. పైసలు వాళ్ళు తీసుకున్నారు, ఈయనేమో పైసలు నేను రిటర్న్ ఇస్తానంటున్నాడు. మరి 7 నెలల కింద, ఇదే 8 నెలల కింద, 9 నెలల కింద పాపం వాళ్ళు అదే గొర్రెలు అదే పైసలు పెట్టి 40,000 పెట్టి గొర్రెలు తెచ్చుకుంటే వాళ్ళు 2 లక్షల రూపాయలు సంపాదుతున్నారు. ఆ పిల్లలు పెద్దగా అవుతుంది ఇప్పటి వరకు. అసలు అర్థం కాలేకుంటుంది. ఇప్పుడు లబ్ధిదారులు వాళ్ళకి డీడీ కట్టింది కంపల్సరీ మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కట్టిన డబ్బులకు మీరే చెప్పిన 100 రోజులలో 2 లక్షల రూపాయలు ఇస్తామని. మీరు ఆ తర్వాత కొనసాగించరా ఈ గొర్రెది? అది క్లియర్ చేయండి. మీరు వాళ్ళు పెట్టింది గవర్నమెంట్ కట్టిరు డబ్బులు. గవర్నమెంట్ కట్టినప్పుడు మీరు తప్పనిసరిగా మీ బాధ్యత, ప్రభుత్వం మారొచ్చు కానీ కట్టింది గవర్నమెంట్కు డీడీల రూపంలో కట్టారు. కేసీఆర్ ఇంటికి కట్టలేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంటికి కట్టలేదు. కాబట్టి ఎక్కడ పోయినా ఇది ముఖ్యంగా బీసీల పట్ల మాత్రము ప్రతి ఒక్కరు అన్యాయమే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అప్పుడేమో కేసీఆర్ రకరకాల స్కీములు తీసుకొచ్చి ఇది ఇస్తా అని మోసం చేయడం ఎలక్షన్లో. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో బీసీలకు ఏదైనా చిన్న లబ్ధి జరుగుతుందంటే దాన్ని వాళ్ళకు నోటికాడికి వచ్చేది మళ్ళీ లాగడానికి ప్రయత్నం చేస్తుండు. మొన్న కూడా 20,000 కోట్లు పెడుతున్నాయని 8,000 కోట్లు పెట్టిండు. అది రిలీజ్ అయి చేస్తాడంతనో చేయడంతనో. మా డిమాండ్ ఒకటే, తప్పనిసరిగా మీరు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ ఈ గొర్రెల విషయంలో చెప్పాలి. ఈ అవినీతికి పాల్పడ్డ చిన్న అధికారులను కాదు మీరు తీసుకోవాల్సింది. అసలు పెద్దవాళ్ళ చేయలేకపోతే ఈ అవినీతి జరగడానికి అవకాశం లేదు. కొనుక్కొస్తారు ఒకడు, తీసుకొచ్చినోడికి పైసలు రావు, అమ్మినోడికి పైసలు రావు, మధ్యవర్తుల పేర్లు అంటే అసలు ఇప్పటిదాకా ఇచ్చిన దాంట్లో ఎంత అవినీతి జరిగిందో అది బయటికి తీయండి మీరు ఫస్ట్. ఇది సామాన్య విషయం కాదు. గొర్రెలను చూపించి ఒక్కరిని నమ్మించి అంటారు కదా, గొర్రె ఒకటి పోతే 2 ఎన్నికెళ్ళి పోతాయి. పాపం గొల్ల కాపర్లను కూడా సోదరులను అట్లే చేసి వస్తాయి అని ఆశ పెట్టి అందరినీ తీసుకుపోయి పైసలు కట్టించుకొని బొందలేసి వాళ్ళు అప్లపాలై తిరుగుతున్నారు వాళ్ళు. మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ గొల్ల కాపుల విషయంలో మీ పాలసీ ఏంది? మీరు ఈ 43,000 ఇస్తే ఊరుకునేది లేదు. మీరు తప్పకుండా మీరు చెప్పినట్టు 2 లక్షల రూపాయలు ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారో మీరు ఇమ్మీడియట్లీ డిక్లేర్ చేయాలి. కేసీఆర్ చేసిండు, ఈయన చేసిండు, ఆయన చేసిండని తప్పించుకోవడానికి వీలు లేదు. మీరు గొల్ల కాపుల విషయంలో శ్రీనివాస్ యాదవ్ గారు బాగా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు ఆయన ఆఫీసులే ఫైల్ మాయమైందంటారు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే పాపము. మరి ఆయన శ్రద్ధ చూపి ఏం జరిగింది వాళ్ళు డిమాండ్ చేస్తలేరు. ఇవాళ మేము తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కదా. వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ డిమాండ్ చేస్తే వీళ్ళు దొక్కించుకుంటారని ఆ భయానికి అసలు బీఆర్ఎస్ తప్పుడు కూడా చేస్తలేరు. వేరే విషయం 6 ఏమైనాయి, 6 పథకాలు ఏమైనాయి, 6 పథకాలు ఏమైనాయి, 6 హామీలు ఏమైనాయి అంటుండ్రు. అదే అవి ఏమైనాయి అని అడుగుతున్నారు. కానీ ఇది అడుగుతలేరు వాళ్ళు. కారణం ఏంటి? వీళ్ళ తప్పు కూడా ఉన్నది. ఇది అడిగితే వాళ్ళు పట్టుకుంటారని భయపడుతున్నారు. అందుకే గవర్నమెంట్ వెంటనే ఈ గొల్ల కాపుల విషయంలో నిర్ణయం తీసుకొని దాదాపు ఇప్పుడు 89,000 మంది ఆల్రెడీ డీడీలు కట్టున్నారు. వాళ్ళకు మాత్రం న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం, సీఎం ఆఫీసులు కూడా ముట్టడిస్తాం మేము అని తెలియజేస్తున్నాం. ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా జూన్లో స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. కానీ పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరుగుతున్నది. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎన్నికలు రాకపోవచ్చు అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆపేసేయమని వాళ్ళు సర్క్యులర్ జారీ చేసిండ్రు. ఇప్పుడు ఎవరికి ఇవ్వద్దు, ఆపేసేయండి అని. అంటే ఏమైనా ఎన్నికలు ఓట్లు, ఏ స్కీమ్ తీసుకొచ్చినా కానీ ఎన్నికలు ఓట్లు, దానివల్ల లబ్ధి పొందాలి. కొంతమందికి ఇవ్వాలి, వాళ్ళ దాంట్లో వాళ్ళ కొట్లాటలు పెట్టాలి. ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ సార్ కనిపించాడు, వీళ్ళు అడిగేది లేదు. వస్తే ప్రగతి భవన్ దగ్గర రానికపోతుంది. ఇది పరిస్థితి. ఇంతటితో సమాప్తమా? అయిపోయింది. ధన్యవాదాలు.